For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నేను హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ట్రిపుల్ ఏషియన్ మాల్ లో హబీబో ద ఇండో అరబిక్ కిచెన్ దగ్గర ఉన్నాను. సో లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, మిగతా డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. సో రెస్టారెంట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ మధ్యలో అంతా మండీ సెటప్ ఉంది, చాలా బాగుందండి. అండ్ లైటింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ రావడానికి చాలా ప్లెజెంట్ గా ఉంది ఈ ప్లేస్ అనేది. మ్యూజిక్ కూడా మంచి మెలోడీస్ మ్యూజిక్ పెట్టారు. సో ఫుడ్ కూడా ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. సో ఇప్పుడు మనం హబీబోలో ప్రైవేట్ డైనింగ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చాలా ప్లెజెంట్ గా బాగుందండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హబీబోలో ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఈ డిష్ నేమ్ ఏంటండి? మటన్ మరాక్ సూప్. ఈ డిష్ నేమ్ వచ్చేసి మటన్ మరాక్ సూప్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం కొంచెం స్పైసీగా అండ్ చాలా ఇది దీంట్లో నాకు కాజు ఫ్లేవర్ టేస్ట్ అయితే తెలుస్తుంది. సో జీడిపప్పు ఉండడం వల్ల ఈ సూప్ అనేది చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు సూప్ టేస్ట్ చేసేసాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. సో ఈ డిష్ నేమ్ వచ్చేసి ముర్గ్ బర్రా కబాబ్. పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదండి. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో దీనికి కాంబినేషన్ గా కమీరా నాన్ వచ్చిందండి. ఈ రెండు కాంబినేషన్ గా కలిపి తింటే చాలా టేస్టీగా ఉంది. సో ఈ ఫ్లేవర్ వచ్చేసి మ్యాంగో పికల్ ఫ్లేవర్ అండి, చాలా టేస్టీగా ఉంది. సో ఈ స్టార్టర్ నేమ్ వచ్చేసి మటన్ అదానా షేక్. సో ఇది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఇవన్నీ ఫేమస్ ఫుడ్ అండి. ఇక్కడ ఈ హబీబోలో స్పెషల్ ఫుడ్ అన్నమాట ఇవన్నీ. చాలా బాగుంది. అండ్ కొంచెం స్పైసీ, మరీ కాదు కొంచెం స్పైసీగా ఉంది. అండ్ ఇండియన్ మసాలా మొత్తం, ఇండియన్ మసాలా ఫ్లేవర్ మొత్తం సౌత్ ఇండియన్ స్పెషల్లీ ఈ ఫ్లేవర్ అనేది నాకు అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది ఇది. సో ఇప్పుడు మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మండీ చాలా ఫేమస్. ఇప్పుడు హబీబోలో మండీ బిర్యానీ మనం టేస్ట్ చూసేద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్లేట్ చూసారు కదా ఎంత ఉందో. అండ్ ఇప్పుడు ఇది, సో ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మొత్తం దీంట్లో మొత్తం 7 ఐటమ్స్ ఉంటాయి. 7 ఐటమ్స్ 7 ఐటమ్స్ ఉంటాయండి మొత్తం. చికెన్, మటన్, ప్రాన్స్. చికెన్, మటన్, ప్రాన్స్, అండ్ ఫిష్. ఫిష్. ఓకే ఓకే. సో ఇవి సూప్స్. మైనస్ మటన్ జ్యూస్ అండ్ టమాటా. మటన్ అండ్ టమాటో సూప్స్. ఓకే అండి. సో ఈ బిర్యానీలో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. సో చూడటానికి చాలా ఎమ్మీగా అనిపిస్తుంది బిర్యానీ. సో నాన్ వెజ్ ఒకటే కాకుండా 2-3 ఒకేసారి టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది అయితే చాలా బాగుంటుంది. సో ఈ మండీలోకి ఈ ఆరెంజ్ మోజిటో అనేది కాంబినేషన్ బాగుంటుందని చెప్తున్నారు. సో నేను ట్రై చేస్తాను. అండ్ ఇది కూడా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ తో అండ్ 3-4 టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ తో. చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను. సో ఇక్కడ ఫేమస్ అండి ఇది. సో చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ రైస్ కూడా. సో డెఫినెట్ గా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ హబీబో. సో మెయిన్ కోర్స్ అయిపోయింది. ఇప్పుడైతే డిజర్ట్ లోకి వచ్చేసాం. డిజర్ట్ టేస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇదేంటండి డిష్ నేమ్? బస్బూసా. సో ఈ డిజర్ట్ నేమ్ వచ్చేసి బస్బూజా అండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా కొత్త కొత్త ఐటమ్స్ టేస్ట్ చేయాలనుకుంటారు కదా. వావ్, సూపర్. నిజంగా చాలా బాగుంది. చాలా స్వీట్ గా, చాలా టేస్టీగా ఉంది. సో ఇది వచ్చేసి టర్కీస్ డిజర్ట్ అండి. సో టేస్ట్ అయితే సూపర్ గా ఉంది.
సో విన్నర్ కదా, డిషెస్ నేమ్స్ అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. సో మీరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో రావాలనుకుంటే తప్పకుండా ఈ ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకుంటే హబీబా రెస్టారెంట్ తప్పకుండా మీరు విజిట్ చేయాలి.